నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తున్నది. బెంగాల్, బీహార్ లాంటి చోట్ల ఎంత వివాదాస్పదమైందో మనం చూసాం. తెలంగాణలో కూడా ప్రస్తుతం ఎస్ఐఆర్ నడుస్తుంది, ఏపీలో, తెలంగాణలో. బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారని, బీహార్లో కూడా దాదాపు 60-70 లక్షల ఓట్లు తీశారని వార్తల వల్ల తెలుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ప్రతిపక్షాలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు కూడా చాలా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక మందిని, తమకు నచ్చని వాళ్లను, బీజేపీకి ఓటు వేయని వాళ్లను ఎన్నికల కమిషన్ తీసేస్తుందని, కావాలని ఆరోపణలు అయితే వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల ఎస్ఐఆర్కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసులో నిన్న విచారణ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడిన మాటలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బెంగాల్లో ఓట్ల తొలగింపు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన వీళ్లతో కూడిన ధర్మాసనం దీని విచారణ చేస్తుంది. దీని మీద ప్రతిపక్షాల తరపున, బెంగాల్ ప్రజల తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ వాదిస్తున్నాడు. ఆయన వాదిస్తూ ఓటు హక్కు పోయిన వాళ్ళు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇస్తే 19 అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు బెంగాల్లో. ఓట్లు పోయిన వాళ్ళు వాటికి అప్పీల్ చేసుకోవాలి. అట్లా అప్పీలేట్ ట్రిబ్యునల్లలో అప్పీల్ చేసుకున్న వాళ్ళలో ఇప్పటి వరకు 34 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఒక 38,000 అప్లికేషన్లు మాత్రమే క్లియర్ చేశారు ఇప్పటి వరకు. 38,000 మాత్రమే ఇన్ని నెలల్లో 19 ట్రిబ్యునల్లలో. అందులో 2 జడ్జిలు రాజీనామాలు కూడా చేశారు. 19 ట్రిబ్యునల్లకు 19 మంది జడ్జిలు ఉంటారు, అందులో 2 రాజీనామాలు చేశారు. అంటే ఇంకెన్నేళ్ళు పడుతుంది అనేది చూడండి. ఈ ఓటు హక్కు ఉందా లేదా తేల్చడానికి ఎన్నేళ్ళు పట్టవచ్చు. 34 లక్షల అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయంటే 38,000 మాత్రమే ఈ 3-4 నెలల్లో, 3-4 నెలల్లో, 5 నెలలు, 6 నెలలు అయిందో, 3 నెలలు 4 నెలలు అయి ఉంటుంది. ఈ 3-4 నెలల్లో 38,000 అప్లికేషన్లు మాత్రమే క్లియర్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎన్నేళ్ళు పడుతుందో అని. ఈ 38,000 అప్లికేషన్లలో ఓటు కోల్పోయిన వాళ్ళలో 38,000 మనుషుల్లో 70% మందికి తిరిగి ఓటు హక్కు వచ్చింది. అంటే ఎన్నికల కమిషన్ తీసేసిన ఓట్లలో 70% మంది నిజమైన ఓటర్లు వాళ్ళు. ఇంకో 30% మంది ఇంకా దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది, వాళ్ళకి చేసుకోవచ్చు వాళ్ళు. ఆ 30% మందిది ఏమవుతుందనే తర్వాత విషయం. కానీ 70% మంది అన్యాయంగా తీసేసారు కదా వీళ్ళని ఎన్నికల కమిషన్. అక్కడి వరకే కాదు, ఇట్లా ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళలో 90 లక్షల మంది కదా కోల్పోయారు. కోల్పోయిన వాళ్లకు బెంగాల్ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలను నిలిపేసింది. కనీసం కులం సర్టిఫికెట్ కావాలన్నా ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలను వాళ్లకు నిలిపేసింది. ఇది ఎక్కడ న్యాయం? ఓటు హక్కు పోయినంత మాత్రాన పౌరసత్వం పోతుందా? ఇప్పటివరకు అదే కదా ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఒక రకంగా పరోక్షంగా ప్రచారం చేస్తుంది. ఓటు హక్కు కోల్పోవడం అంటే పౌరులు కాదు, ఇక్కడ పౌరులు కాదు అని అనే కదా ప్రచారం చేస్తుంది. అందుకనే వాళ్ళు ఓటు హక్కు కోల్పోయిన 90 లక్షల మందికి అన్ని సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేశారు. కానీ వాళ్ళ దగ్గర ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తుంటారు. వాళ్ళు ట్యాక్సులు కడుతుంటారు. ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ కట్టాల్సిందే కదా. అనేక రకాల ట్యాక్సులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తుంటారు. కానీ వాళ్ళు పౌరులు కాకపోయినా ట్యాక్సులు వసూలు చేస్తారు. కానీ వాళ్ళకి మాత్రం సంక్షేమ పథకాలు, ఆ ట్యాక్సుల మీదనే కదా సంక్షేమ పథకాలు ఇచ్చేది. ఆ ట్యాక్సులను ఖర్చు పెట్టే కదా సంక్షేమ పథకాలు ఇచ్చేది. కానీ వాళ్ళకు వర్తించవు. ఎందుకు వర్తించవంటే వాళ్ళు ఓటర్లు కాదా పౌరులు కాదా, అది కదా తేల్చాల్సిన విషయం. ఇది సుప్రీంకోర్టులో న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ ఇదే విషయం వివరించినప్పుడు కోర్టుకు జస్టిస్ జయమాల్యా బాగ్చి మాట్లాడుతూ కొన్ని విషయాలు మీకు, ఈ దేశానికి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడాడు. ఒక వ్యక్తి ఓటరా కాదా అనే విషయం స్పష్టం చేయడం మాత్రమే ఎన్నికల కమిషన్ పని. వాళ్లకు పౌరసత్వం ఉందా లేదా, అతను పౌరుడా కాదా అనే విషయం ఎన్నికల కమిషన్కు సంబంధించిన అంశం కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు జయమాల్ బక్షి. ఓటు హక్కు ఉందా లేదా మాత్రమే నిర్ణయించాల్సిన బాధ్యత వాళ్ళది, పౌరుడు కాదా అవునా నిర్ణయించాల్సిన బాధ్యత కాదు. ఒక ఓటు హక్కు రద్దు చేయొచ్చు కానీ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిన హక్కు ఎన్నికల సంఘానికి లేదు. ఇది చెప్తూనే
ఒకవేళ ఎవరి పౌరసత్వం మీదైన ఎన్నికల సంఘానికి అనుమానం వస్తే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి అనే మాట కూడా అన్నారు. ఇంత కన్ఫ్యూజ్ ఉంది అంటే అసలు ఓటు హక్కు మాత్రమే ఉందా లేదా, ఉండాలా వద్దా తేల్చాల్సిన ఎన్నికల కమిషన్ పౌరసత్వానికి సంబంధించి కనీసం దానికి ఏ బాధ్యత లేదు, ఏ హక్కు లేదు. అలాంటి ఎన్నికల కమిషన్కి అతను పౌరుడా కాదా అనే అనుమానం ఎందుకు కలగాలి? ఎందుకు కలుగుతుంది కాదు, ఎందుకు కలగాలి? అసలు దాని గురించి అది విచారించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది జరపాల్సిన విచారణ ఒక్క ఓటు హక్కుకు సంబంధించే కదా. మరి పౌరసత్వానికి సంబంధించి అనుమానం ఎన్నికల కమిషన్కి ఎందుకు వస్తుంది? రావాల్సిన అవసరం లేదు. ఇంత కన్ఫ్యూజన్ సుప్రీంకోర్టు మాటల్లోనే ఉంది అంటే ఈ దేశం ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ తీర్పుని? ఎన్నికల కమిషన్కి పౌరసత్వం తీసేసే హక్కు లేదు కాబట్టి ఎవరి పౌరసత్వం పోయినట్టు కాదు. ఇప్పుడు ఓటు హక్కు పోయిన 90 లక్షల మంది పౌరసత్వం పోయినట్టు కాదు. బెంగాల్లో, బీహార్లో 60-70 లక్షల మంది పౌరసత్వం పోయినట్టు కాదు. వాళ్ళు పౌరులే ఇప్పటికీ. దోషులు అని నిరూపించినంత కాలం వాళ్ళు నిర్దోషులే అనేది మన న్యాయసూత్రం. కాబట్టి వాళ్ళు పౌరులు కాదు అని నువ్వు నిరూపించినంత కాలం వాళ్ళు పౌరులే. వీళ్ళందరూ పౌరులే అయినప్పుడు వాళ్లకు సంక్షేమ పథకాలను నువ్వు ఎట్లా ఆపేస్తావు? సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం. మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో కన్ఫ్యూజన్. వాళ్ళకు కమిషన్కు, ఎన్నికల కమిషన్కి అనుమానం వస్తే ఎందుకు వస్తుంది అనుమానం? ఎందుకు రావాలి? ఎన్నికల కమిషన్ బాధ్యత కాదు, అది హక్కు కాదు. అనుమానం రావాల్సిన అవకాశం కూడా లేదు దానికి. ఓన్లీ ఓటు హక్కుకు సంబంధించి వ్యవహారం చూడాల్సింది. ఎవరు చూడాలి పౌరసత్వానికి సంబంధించి? ఎన్నికల కమిషన్ బాధ్యత అది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎన్నికల కమిషన్కు ఓటు తీసేసే హక్కు మాత్రమే ఉంటుంది, పౌరసత్వం తీసేసే హక్కు లేదు అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎంతమంది ఓట్లయితే తీసేశారో వాళ్ళందరూ పౌరులే. పౌరులు కాదని డిసిషన్ తీసుకోవాల్సిన, నిర్ణయించాల్సిన, నిరూపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఇంకా మిగిలే ఉంది. వాళ్ళు పౌరులే. రాజ్యాంగం 300 ఆర్టికల్ 326 ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరునికి 18 ఏళ్ళు దాటితే ఓటు హక్కు ఉంటుంది. ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఓటు హక్కు తీసేసిన 90 లక్షల 1-2 కోట్ల మంది వాళ్ళ పౌరసత్వం పోలేదు కాబట్టి వాళ్ళు పౌరులే. పౌరులే అయినప్పుడు ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు ఎట్లా తీసేస్తారు మరి? ఈ దేశ పౌరుడికి నువ్వు ఓటు హక్కు ఎట్లా తీసేస్తావు? టెక్నికల్ కారణాలు చూపి, పేరులో చిన్న మిస్టేక్ ఉందని, ఒక అక్షరం ఎగిరిపోయిందని, మీ తండ్రి పేరో తల్లి పేరో ఓటర్ లిస్టులో లేదని, ఈ కారణాలు చూపి ఈ దేశ పౌరుడికి ఓటు హక్కు తీసేసే హక్కు ఎన్నికల కమిషన్కు ఉందా? రాజ్యాంగం చెప్తున్న ప్రకారం ఈ దేశ పౌరుడైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాల్సిందే. తీసేసే హక్కు ఎన్నికల కమిషన్కు లేదు. రాజ్యాంగం కంటే గొప్పది కాదు ఎన్నికల కమిషన్, ఫైనల్ రాజ్యాంగమే. అలాంటప్పుడు ఇప్పుడు ఓటు హక్కు తీసేసే హక్కు కూడా ఎన్నికల కమిషన్కు లేదు. దీన్ని బట్టి మొత్తంగా కన్ఫ్యూజన్ గా లేదు. మన ప్రభుత్వము, మన వ్యవస్థలు అన్ని కన్ఫ్యూజన్ గా తయారై ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వాళ్ళు కన్ఫ్యూజన్ లో మునిగి తేలుతున్నారు. కానీ ఈ లోపే పూర్తిగా ఆ కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నది. ఈ లోపే ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం అన్ని హక్కులను తీసిపడేసి ఈ దేశ పౌరులు కానట్టు. ఈ దేశ పౌరులు కాకపోతే ఇక్కడికి వచ్చి టూరిస్ట్ గా వచ్చి తిరిగిపోతారు కదా, వాళ్ళకి ఏ హక్కులు ఉండవు, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఉండవు. అట్లనే తయారైంది ఇప్పుడు బెంగాల్లో. ఓటు హక్కు కోల్పోయిన వాళ్లకు ఏ రేషన్ లేదు, కుల నిరూపణ సర్టిఫికేట్ రాదు, అసలు ఏది లేదు. అసలు ఏంది పరిస్థితి? ఇంత దుర్మార్గంగా తయారైంది బీజేపీ ప్రభుత్వం. ఇంతకు ఓటు హక్కు, మళ్ళీ ఓటు హక్కు పౌరుడు అని నిరూపించుకోవడానికి కాదు, ఓటు హక్కు నిరూపించుకోవడానికి ఏ ఆధారం పనికిరాదు, పాస్పోర్ట్ పనికిరాదు, ఆధార్ కార్డు గురించి చాలా గొప్పగా ప్రచారం చేశారు. ఖచ్చితంగా తీసుకోవాలి, అందరూ ఖచ్చితంగా తీసుకోవాల్సినది, లేకపోతే గుర్తించాం మనిషిగా, ఈ దేశ పౌరుడుగానే గుర్తించామన్నట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆధార్ కార్డు పౌరుడిగా గుర్తించడానికి పనికిరాదట, ఓటు హక్కుకు పనికిరాదట, పాస్పోర్ట్ కూడా పనికిరాదు. పాస్పోర్ట్ ఇచ్చేది ఈ దేశ పౌరుడనే కదా. ఈ దేశ పౌరుడు కాని వాడికి నువ్వు పాస్పోర్ట్ ఇస్తున్నావా? ఈ దేశ పౌరుడని నీ లిస్టులో ఉంది కదా, నీ రికార్డ్స్ లో ఈ దేశ పౌరుడని పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఉంది కదా. ఈ దేశ పౌరుడు కాకుండానే పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశం వెళ్తే ఇండియా పౌరుడు కాదంటే వాళ్ళు ఎందుకు రాణిస్తారు? ఈ దేశ పౌరుడనే కదా నువ్వు పాస్పోర్ట్ ఇచ్చినావు, అది కూడా చెల్లదంటే ఇంకేం చెల్లుతుంది భారతదేశంలో? ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు చెప్తుంది ఓటు హక్కు లేనంత మాత్రాన పౌరసత్వం పోదు, ఎన్నికల కమిషన్కు ఓటు హక్కు తీసేసే హక్కే ఉంది తప్ప పౌరసత్వం తీసేసే హక్కు లేదు, గుర్తించే హక్కు కూడా లేదు. ఇంకొక వైపు అనుమానం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి చెప్పి. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్? వ్యవస్థ మొత్తం చాలా కన్ఫ్యూజ్ లో, అరాచకంలో పడిపోయింది. బీజేపీ పాలనలో పూర్తిగా అన్ని వ్యవస్థల్ని గందరగోళం గురి చేస్తున్నాయి. అది మాత్రం, ఆ పాలకులు మాత్రం, పార్టీ మాత్రం, ఆర్ఎస్ఎస్, బీజేపీలు భారతదేశంలో ఇలాంటి కన్ఫ్యూజన్కి గురి చేసి అరాచకాలకు పాల్పడుతున్నాయి. తమకిష్టం లేని వాళ్ళకు ఓట్లు తీసేస్తారు, తమకిష్టం లేని వాళ్ళను జైళ్ళలో దోస్తారు, తనను ప్రశ్నించిన వాళ్ళను అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో దోస్తారు. ఇది ఈ దేశ పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.